ఏం సరి బాధ పాపం. ఏం సార్ నిద్ర లేదు మండుతున్నట్టు. వేడి ఎండ నిద్ర లేదు. ఎప్పుడో చేయాల్సిన పని ముసలిలో అయినప్పుడు చిట్నే ఉంటుంది. మళ్ళా ఈడు గ్యాపులు 2 రోజులు గ్యాపులు మళ్ళా ఆ గ్యాపులు లేకోకుండా కంటిన్యూ పెడితే 2 రోజులు తగ్గేది. సోమవారం గ్రూప్లో ఉండేటోళ్ళం. ఏంది కరమా ఈ బాధ? ఎండ అంటారా? డబ్బులు లేక రూమ్ తీసుకోలేక ఆడకాసేపు పొద్దుపుచ్చుకొని ఏ పేదరికం ఏంది కథ ఏంది అర్థం కావట్లే. ఉడికిపోతుంది. రేపు జరగబోయే 3 రోజుల గురించి చెప్పు. 3 రోజులు ఏం చెప్పాలా? డబ్బులు లేవు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంట. ఏం చేద్దాం? ఎలా ముందుకు వెళ్ళాలా? అర్థం కావట్లే. ఎవడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. చాలా బాధపడుతున్నాం. మొండిగోడలో కూర్చొని ఉన్నాం. చూసినారా మొండిగోడలు? ఇంత బాధ. వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం. మీ నాయన 2 పుచ్చకాయలు కొందామంటే పుచ్చకాయలు టోపీ పెడదామని చూసిండు. ఆ పుచ్చకాయలు కూడా రాలేదు కనీసం. ఏం చేయాలో తెలియదు. ఒక పక్క భయంకరమైన ఎండ చూడండి మొండిగోడలో. నైట్ పోయి పండుకుంటే భయంకరమైన ఎండ. ఆ నైట్ పోయి పండుకుంటే కింద బండలు కాలే, పైన స్లాబ్ వేడి. చాలా ఇబ్బంది. కుండలో చికెన్ చదువుకోవాలి. కష్టపడి చదువుకోండి. మాట వినండి. చాలా భయంకరమైన. డబ్బులు ఉంటే లక్షణంగా హ్యాపీగా ఏసీ రూమ్లో ఉండొచ్చు కదా. ఏంది డబ్బులు లేక ఈ కర్మ అంతా. సంపాదించుకోవాల్సిన టైంలో పండుకోలేము. ఏం చేయాలో తెలియదు. పోనీలో ఏం చేస్తాం? భూమి మీద పుట్టినందుకు కష్టపడాలి. మా నాన్న అంటుండేవాడు, భూమి మీద పుట్టింది సుఖపడటానికి కదరా, కష్టపడటానికి రా అని. కానీ ఫస్ట్ సుఖపడి కష్టపడుతున్నాం. ఎందుకు మీరు కష్టపడకూడదని తెలివి ఉండాలి. సార్ మీరేమైనా చెప్పదలుచుకున్నారా? ఏం లేదండి, చదువు ఒక్కటే పేదరికాన్ని తొందరగా రూపుమాపేది. మిగతా ఎన్ని విద్యల వలన ఏం చేసినా మనిషి బ్రతుకు ఇట్లే ఉంటుంది. చదవాలి, కసితో చదివితేనే ఆ లైఫ్ అనేది చూడు 600 మార్కులు వచ్చినాయి అంట. ఆ కుటుంబం అనేది తొందరగా సెట్ అవుతుంది. అలాంటి పరిస్థితి చూడు. సర్లే ఫ్రెండ్స్, బాయ్.